అనగనగా అడవిలో ఓ పెద్దపులి పిల్ల. దాని పేరు చింటూ. దానికి అహంకారం, గర్వం ఎక్కువ. వద్దన్న పనే చేస్తుండేది. నిత్యం చిన్న చిన్న జీవులను హింసిస్తుండేది. చింటూ, నువ్వు చేస్తోంది తప్పు. ఇది అడవి ధర్మాలకు విరుద్ధం. ఆకలి వేసినప్పుడు మాత్రమే మనం వేటాడాలని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఈ విషయం మృగరాజైన సింహానికి తెలిస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది అంది తల్లిపులి. మృగరాజు ఏంటి అమ్మా? మృగరాజు, దాని బోడి పెత్తనం. మనం పెద్దపులులం. నిజానికి వాటికన్నా మనమే పెద్దగా ఉంటాం. ఇంకాస్త పెద్దయ్యాక నేనే ఈ అడవికి రాజునవుతా. అవసరం అయితే మృగరాజుతో యుద్ధం చేస్తా అని పిల్లపులి ప్రగల్భాలు పలికింది. ఇది ఆ నోట. ఈ నోట మృగరాజు చెవిన పడింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిపులి, మృగరాజా, చింటూను మన్నించండి. నేను దానికి సర్ది చెబుతాను అంది. అయినా మృగరాజు కోపగించుకోకుండా, చిన్నతనం కదా, కాస్త పెద్దయ్యాక అదే తెలుసుకుంటుందిలే అని చెప్పి పెద్దపులిని పంపించింది. ఇలా కొంతకాలం గడుస్తుండగా ఒక రోజు చింటూ ఏకంగా ఓ పెద్ద దున్నపోతును వేటాడాలి అని నిర్ణయించుకుంది. అప్పుడు కానీ మృగరాజుకు తన తడాఖా ఏంటో తెలిసిరాదు అనుకుంది. తల్లికి తెలిస్తే తనను వేటాడనివ్వదని గుట్టు చప్పుడు కాకుండా కొండవాలుకు చేరుకుంది. అక్కడ ఓ పెద్ద దున్నపోతును చూసి దానిమీద అమాంతం దాడి చేయాలనుకుంది. కాని దాని పథకం పారలేదు. దున్నపోతు ఎదురు తిరిగి తన కొమ్ములతో కుమ్మసాగింది. ఇంతలోనే అదృష్టం కొద్దీ అక్కడికి మృగరాజు వచ్చింది. అది గట్టిగా గర్జించడంతో పులిపిల్లపై దున్నపోతు తన దాడిని ఆపింది. మృగరాజు వేగంగా ముందుకు ఉరకడంతో వెనుతిరిగి పారిపోయింది. పులిపిల్లకు అప్పటికే ఒంటినిండా గాయాలయ్యాయి. మృగరాజు దాన్ని జాగ్రత్తగా తల్లి దగ్గరకు చేర్చింది. చాలా రోజుల తర్వాత కాని దాని గాయాలు నయం కాలేదు. ఇక అప్పటినుంచి పులిపిల్ల బుద్ధిగా ఉంటూ తల్లి చెప్పిన మాటను జవదాటకుండా ఉండటంతోపాటు అటవీ నియమాలను తప్పకుండా పాటించసాగింది. మరిన్ని కథలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.